అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా వెలిగించేది అగరబత్తి, ఇంకా దాంతోపాటు ధూపం. అసలు ఈ రెండు కూడా ఒక పూజలో ఎందుకు అంత ఖచ్చితంగా ఉపయోగించడం జరుగుతుంది? మనకి శాస్త్రంలో చెప్పబడేది ఏంటంటే నాన్న, ధూపం మినహా పూజ అప్రశస్తం, శూపం మినహా భోజనం అప్రశస్తం. శూపం అంటే పప్పు, పప్పు లేకుండా భోజనం పనికిరాదని చెప్తారు. అవునా? అలానే ధూపం లేనటువంటి పూజ కూడా అప్రశస్తం, అది కూడా పనికిరాదని చెప్తారు. ధూపం అనేటువంటిది భగవంతుడికి ఎంత అవసరమో భక్తుడికి అంతే అవసరం. ధూపం. ఇప్పుడు మనకి పూర్వకాలంలో అష్టగుగ్గిలం అని 8 రకాల సాంబ్రాణులు ఉంటాయి నాన్న. సాంబ్రాణి, గుగ్గిలం, మైలతుత్తం, మైసాచి, ఇట్లా కొన్ని రకాల ఇవి ఉంటాయి. 8 రకాలు ఉంటాయి. అవి మొత్తం కలిపి దంచి దాన్ని ధూపం వేసేవాళ్ళు దీని మీద, నిప్పుల మీద. మరి అగరబత్తీలు ఎందుకు వచ్చినాయి? తర్వాత కాలానుగుణ్యంగా వచ్చినటువంటి మార్పుల్లో వచ్చిందే అగరబత్తీలు ధూపం. కానీ ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ధూపం వేస్తున్నారు నాన్న? అగరబత్తీలు తప్పితే ఇంక వేరేవి ఉండవు. అవునా? ఇప్పుడు దాంట్లో కూడా కొత్తగా ఈ మన కోల్తో, బొగ్గులతో తయారు చేసినటువంటి కుంపట్లు, దాంట్లో సాంబ్రాణి పెట్టేసి ఒక రకమైనటువంటి విధానాలు అంటే కాలానుగుణ్యంగా మారుతూ ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే ఇవి. అంతేగాని పూర్వకాలంలో అగరబత్తీలు లేవు, సాంబ్రాణి కడ్డీలు లేవు. పూర్వకాలంలో కేవలం సాంబ్రాణి మాత్రమే ఉండేది. సాంబ్రాణిలోనే 8 రకాలు. దాన్ని అష్టమూలిక గుగ్గిలం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అవి వేయటం వల్ల ఏంటి ముఖ్యమైన కారణం, ఎందుకు వేస్తాము అంటే, ధూపం వల్ల ఉగ్రదేవత కావచ్చు, లేదా ప్రశాంతమైనటువంటి సౌమ్య దేవతలు కావచ్చు, వాళ్ళకి దశాంగం గుగ్గులోపేతం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. దాంతోపాటు మనకి ధూపం వనస్పత్యుర్ భవైర్ దివ్యేర్ నానా గంధై సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం అని చెప్పి ఈ ధూపం వేసేటప్పుడు ఉండేటువంటి శ్లోకం ఇది, మంత్రం ఇది. ఇక్కడ ఏంటి? వనస్పత్యుర్ భవైర్ దివ్యేర్ నానా గంధై సుసంయుతం. గంధం కూడా దాంట్లో ధూపంలో ఒక భాగం. ఇవన్నీ కలిపి వేయటం ద్వారా మీకు ఒక అగరబత్తి వెలిగించుకొని ధ్యానాన్ని కూర్చోండి, ఎంత ప్రశాంతంగా ఉంటారు. మంచి సువాసన. అవునా? మానసికమైనటువంటి ప్రశాంతత ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. అవునా? ధూపం లేకుండా పూజ చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ సువాసన అట్లాంటివి మన మైండ్లోకి రాకపోవడం వల్ల పెద్దగా ఏముండదు ప్రయోజనం. ఓకే, పూజ చేస్తున్నాం. అగరబత్తీల దగ్గరకు వచ్చేసరికి అక్కడ అది వెలిగించినప్పుడు ఒక రకమైనటువంటి ఒక సువాసన మన మనస్సుని, మన మైండ్ని, రెండింటిని కూడాను ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి తీసుకెళ్తూ ఉంటుంది. దీంట్లో అసలైన అర్థం ఏంటి అంటే, భగవంతుడి పట్ల మరికొంత భక్తి మనకి రావడం కోసం చేసేటువంటి ఒక విధానం. భక్తి పెరగడం కోసం మనసు ప్రశాంతంగా ఉంటే ఇంకా ఎక్కువసేపు కూర్చొని పూజ చేసుకుంటాం కదా. అలాగే మనకి ధూపం వల్ల సకల ధన జన వశీకరణ జరుగుతుంది అని చెప్పి శాస్త్రం. సకల ధన జన వశీకరణ, ధనము జనము రెండు. మీకు ఇప్పుడు తక్కువైంది, కానీ పూర్వంలో పండిత సభలు జరిగేటప్పుడు తప్పనిసరిగా ధూపం వేస్తారు. ఈ 8 రకాల ధూపం కలిపి ఎక్కడైతే ధూపం వేస్తారో ఎదురుగా కూర్చునేటువంటి వ్యక్తి వీళ్ళకి వశమై ఉంటాడు. వీళ్ళు చెప్పిన మాట పులిపోకుండా రాణిపోతుంటుంది, రాజ్యం వెళ్తుంటుంది వీళ్ళ మాట. అంత శాసనంలాగా మారుతుంది. అంటే సాంబ్రాణిలో అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఇంట్లో వేయడం ద్వారా మన మనస్సు భగవంతుడికి వశం అవ్వడం అనేది ఒకటి. ఇంట్లోకి వచ్చినటువంటి జనాలకు కూడా, ఇప్పుడు నేను మా ఆఫీస్లో పూజ చేస్తుంటాను అన్న, మా పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా అడిగారు, మీరేం అగరబత్తులు వెలిగిస్తారండి, చాలా బాగుంటాయండి అని. ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చా. థ్యాంక్స్ అండి, చాలా బాగున్నాయండి, మీరు వాసన చాలా సువాసనగా ఉంటుంది. నేను రోజు సాయంత్రం పూట, మాది పైన పెంట్ హౌస్లో ఆఫీస్ మంది, రోజు మీ వాసన కోసం నేను పైకి వస్తున్నానని చెప్పింది. వాళ్ళ బిల్డింగ్లో, పక్క బిల్డింగ్ పైకి. అంటే ఏమవుతుంది అక్కడ? అట్రాక్షన్ వచ్చిందా రాలేదా? అవునా? మన ఇంట్లోకి వచ్చిన వ్యక్తులైనా వాళ్ళ మనస్సు కూడా ధూపంతో కడగబడి పరిశుభ్రంగా ఉండి
మానసిక ప్రశాంతతని ఏర్పరుస్తూ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యల్ని గొడవల్ని కూడా తగ్గించి వీళ్ళిద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి అవగాహన కలుగజేయడానికి, వశీకరణ కలుగజేయడానికి, సమ్మోహనం కలుగజేయడానికి కూడా అగరబత్తీలు ఏదైతే ధూపం అని చెప్తున్నామో ఈ ధూపం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంత గొప్పది ధూపం. వీటిల్లో ఈ 8 కలిపి ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉంటారు నాన్న, స్నానం చేయించగానే ధూపం వేస్తారు చూసారా, వాళ్ళు చేసినప్పుడు కూడా చేస్తారు అవునా. ఆ ధూపం వేసినప్పుడు ఉండేటువంటి వాళ్ళ ముఖంలో ఉండేటువంటి వర్చెస్ చూడండి ఎంత బాగుంటుందో. ఆటోమేటిక్ ముద్దు వచ్చేస్తారు చిన్నపిల్లలు అవునా. ఆడవాళ్ళు కూడా తలస్నానం చేసినప్పుడు సాంబ్రాణి పొగ వేసుకుంటారు. లోపల ఉండేటువంటి వేడి ఏదైతే ఉంటుందో ఈ చల్లదనం, తలస్నానం చేసినప్పుడు ఆ చల్లదనం కూడా పోవడం కోసం, తద్వారా అంతేకాకుండా వెంట్రుకలు కూడాను మంచిగా వృద్ధి కలుగుతూ ఉంటాయి వాటి ద్వారా. కాబట్టి అంటే వాటిల్లో వృద్ధికారకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, వశీకరణ కలుగజేసేటువంటి లక్షణాలు ఉన్నాయి, మన మాటని చెల్లింపుగా చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ మనస్సును ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గించేటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇంట్లో లక్ష్మీదేవి ప్రశాంతంగా తిష్ట వేసుకొని కూర్చోవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కావలసినటువంటి శక్తి కలిగి ఉంది. కాబట్టి ధూపం అనేటువంటిది అగరబత్తీలు తర్వాత వచ్చినటువంటి కాలంలో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చినవి, కానీ పూర్వకాలంలో కేవలం ధూపం మాత్రమే వేసేవాళ్ళు. దాని ద్వారా ఇంట్లో ప్రశాంతత తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ధూపం వేయటం ఇంట్లో అలవాటు చేయండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. చాలా మంది గురుగారు ఇళ్లలో ప్రతిరోజు ధూపం వేస్తారు, అదొక మ్యాండేటరీ. చాలా మంచిది నాన్న. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. దేవతా శక్తి అనేటువంటిది ధూప రూపంలో మనకి, అంటే ధూపం అని చెప్పుకోవడానికి ధూమావతి అనేటువంటి అమ్మవారు కూడా ఉంది. ఈ మధ్య కూడా అమ్మవారి నవరాత్రులు కూడా జరిగినాయి, ధూమావతి నవరాత్రులు కూడా జరిగినాయి. అట్లా ధూపం అనేటువంటిది అమితమైనటువంటి శక్తివంతంగా తయారవుతుంటుంది. దేవుడు దగ్గర పెట్టినటువంటి ధూపం ఏమవుతుంది, ఇంకాస్త ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని ఇంట్లో కావాల్సినటువంటి లక్షణాలు మొత్తం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. గురుగారు, అమ్మవార్లకి లక్ష్మీదేవతకి కూడా సువాసనభరితమైనవి వాతావరణం ఉంటే చాలా నచ్చుద్ది అంటారు కదా, ఇది నిజమే కదా నాన్న? లక్ష్మీదేవి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అక్కడ ఉంటాయో వాటిలో అన్నిట్లో అమ్మవారు ఉంటుంది. మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అవేంటి? పచ్చకర్పూరం, యాలుకలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇట్లాంటివి ఏవైతే మనకు సుగంధ ద్రవ్యాలు ఉంటాయో, కస్తూరి, జవ్వాదు, ఇవన్నీ కూడాను లక్ష్మీ నివాస స్థలాలే. కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి వారికి బొట్టు పెట్టేటువంటి తిరునామం కూడా దేంతో పెడతారు? పచ్చకర్పూరంతో పెడతారు. అర్థమైందా? పునుగు ఈ మధ్యకాలంలో అతిగా ఎక్కువగా వస్తున్నటువంటి మాట. ఇవన్నీ పిచ్చి పునుగులు, కానీ పునుగు దొరికే సమస్య లేదు. పునుగు కేవలం తిరుపతి దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక పిల్లి, పునుగు పిల్లి అంటారు దాన్ని. ఏనన్నా? పునుగు పిల్లి మలం, అదే పునుగుని అమ్ముతున్నారు వీళ్ళు. అసలు పునుగు దొరకట్లేదు ఎక్కడ, ఆ జాతే అంతరించిపోయింది. ఆ జాతిని ఎవరు పెంపొందిస్తున్నారు? కేవలం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. మిగిలినంత పునుగు అని చెప్పుకోవడం వేరు, పునుగు వేరు. అవునా? పునుగు లాంటిది, పునుగు అయితే కాదు ఇది. కాబట్టి ఆ పునుగు ఇట్లాంటివన్నీ కూడా వీటిల్లో సుగంధ పరిమళాలు. పునుగు అంటే ఎట్లా ఉంటుందంటే నాన్న, వెంకటేశ్వర స్వామి వారి శరీరానికి పూస్తారు అభిషేకం అయిన తర్వాత. ఆ సువాసన మరలా అభిషేకం చేసేంత వరకు ఉంటుంది. దాదాపు 7-8 కిలోమీటర్లు ఆ వాసన వస్తూనే ఉంటుంది. 7-8 కిలోమీటర్లు. అంత గొప్పది పునుగు అంటే. ఆ పునుగు వాళ్ళకి దొరికితే రోజుకి ఇంత, మనకి ఇక్కడ అమ్ముతున్నారు మళ్ళీ ఇంత బాక్సులు అమ్ముతున్నారు మనకి. అది ఎంతవరకు కరెక్ట్ కదా? కాబట్టి కస్తూరి ఉంటాయి, కస్తూరి దొరుకుతుంది. కస్తూరి జింకలు ఉన్నాయి, అవి కూడా అంతరించిపోతున్నాయి నాన్న. కస్తూరి జింక యొక్క మన తోక ఉంటుంది కదా, ఆ తోకలో ఆ సువాసన భరితమైనటువంటి ఒక రకమైనటువంటి చిన్న గడ్డలాగా ఉంటుంది. దాంట్లో కస్తూరి వాసన వస్తూ ఉంటుంది మనకి. దాని పేరే కస్తూరి జింక అంటారు. కస్తూరి ఒకటి, జవ్వాదు అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి మనకు చూడగానే, అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక కొత్త వ్యక్తిని కలవబోతుంటే మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే పచ్చకర్పూరం, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు లేదా పర్ఫ్యూమ్స్, జవ్వాదు, కస్తూరి ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా ఆ స్నేహం శాశ్వతంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. పర్ఫ్యూమ్స్లో ఇప్పుడు మనం వాడేవి ఇవన్నీ కూడా చేతపట్టుకొని వెళ్ళలేం. పర్ఫ్యూమ్ అంటే తీసుకుంటే మోడర్న్ గా కూడా ఉంటుంది కదా, అది కూడా సుగంధ ద్రవ్యమే కదా. ఇప్పుడు కొంతమంది పర్ఫ్యూమ్ వాడుతుంటారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అర్ధగంట తర్వాత కూడా వాసన వస్తుంటుంది. అంటే అంత
మైమరిపోయి వాళ్ళకి మనం వశమైపోతున్నాం. అలాంటివి ఇవ్వడం ద్వారా స్నేహభావం పెరుగుతుంది, లక్ష్మీప్రదంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. లక్ష్మీదేవి ఇలాంటి, అందుకనే మనకి శుక్రుడు జాతకంలో నాన్న శుక్రుడు బాగుండాలంటాం. శుక్రుడు భోగకారకుడు. శుక్రుడు మన జాతకంలో నీచంగా ఉన్న ఆయన బాగుండాలంటే ఏం చేయాలి అంటే పొద్దున మంచిగా స్నానం చేయటం, కొద్దిగా పన్నీరు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, లేదా గులాబీ రెక్కలు వేసుకొని స్నానం చేయటం, అంతేకాకుండా మంచి బట్టలు కట్టుకోవడం, ఉతికి ఐరన్ చేసిన బట్టలు కట్టుకోవటం, మంచి పర్ఫ్యూమ్స్ వాడటం, మంచి పౌడర్లు, ఇట్లాంటివన్నీ వాడేవాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ కూడాను శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, అక్కడ శుక్ర బలం పెరుగుతుంది. శుక్రుడు అంటేనే లక్ష్మీ నాన్న. శుక్రవారమే కదా లక్ష్మీదేవి పూజ చేసేది. శుక్రగ్రహానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం శుభ్రంగా ఉండడం ద్వారా మనకేమొస్తుంది, ఆరోగ్యంతో పాటు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, దాంతోపాటు లక్ష్మీదేవి మనతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంతమంది పెద్దగా లేని వాళ్ళు కూడా నీట్గా తయారవుతుంటారు. అవునవును, ఎప్పుడు చూడు ఫ్రెష్గా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్థాయి మారిపోతూ ఉంటుంది. ఏంటి అంటే శుక్రగ్రహ స్థితి బలం, శుక్ర బలం వాళ్ళ జాతకంలో మారుతూ ఉంటుంది. తద్వారా ఇప్పుడు ఎవరు బాగుంటే వాళ్ళని చూస్తాం మనం, అరే నీట్గా ఉన్నాడు రా, వాళ్ళు మంచిగా ఉన్నారా అనుకుంటాం. అవునా? మరి భగవంతుడు కూడా, లక్ష్మీదేవి కూడా అట్లానే ఉంటుంది కదా. అవునా? లక్ష్మీదేవి అష్టోత్తరంలో కూడా శుచి నమః అని చెప్పి ఒక నామం వస్తుంది. శుచి అంటే ఏంటి? శుభ్రత. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మంగళద్రవ్యాలు, మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరంగా ఉండేటువంటి మనుషుల్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ధూపంలో కూడా లక్ష్మీదేవి తప్పనిసరిగా, ఆ ధూపం వేసినప్పుడు లక్ష్మీదేవి దేవతలు కూడా, దేవత ఆఘ్రాణం అంటారు. ఆఘ్రాణం అంటే పీల్చడం. దేవతలు వాసన పీలుస్తారట. మనం వేసిన ధూపాన్ని వాళ్ళు పీలుస్తారట. అందుకని చాకంటి వారు చిన్న కథ చెప్తూ ఉంటారు. ఆయన ఏంటి అంటే, ఒక చిన్న పిల్లవాడు చదువుకునేవాడు, రోజు అగరబత్తులు వెలిగించేవాట. నేను ఈ క్లాస్ పాస్ అయిపోవాలి, ఈ క్లాస్ పాస్ అయిపోవాలి అనేవాట. వాడు ఫెయిల్ అయ్యాట. అగరబత్తి శివుడి ఫోటో పెట్టాడు, పూజ చేశాడు, పాస్ అవ్వాల. శివుడి ఫోటో తీసి పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇంకో అమ్మవారి ఫోటో పెట్టాడు, ఆమెకి ధూపం వేసాడు. అయిపోయిన తర్వాత ఆ క్లాస్ కూడా పాస్ అవ్వాల. తర్వాత ఇంకో దేవుడిని తీసుకొచ్చి పెట్టాడు, అది కూడా పాస్ అవ్వాల. కొన్ని రోజులకి ఫోటోలు మొత్తం తీసుకెళ్ళి అటక మీద పెట్టేస్తాడు, మూట కట్టేసి. ఇంకో దేవుడు ఫోటో పెట్టేశాడు, పెట్టేసి ధూపం వెలిగిస్తున్నాడు, వెలిగించి తిప్పుతున్నాడు. ఈ ధూపం ఏమైంది, అగరబత్తులు అక్కడ పెట్టగానే పైకి పోయింది, అటక మీదకి పోతూ ఉంటుంది కదా, మొత్తం పైకి వెళ్ళిపోతుంటుంది కదా. అప్పుడు ఈ పిల్లవాడు ఏమన్నాడు, అరే మీరు నన్ను క్లాస్ పాస్ చేయించమంటే చేయించలేదు కానీ నా ధూపం మాత్రం మీరు పిలుస్తారా అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసేశాట. అప్పుడు దేవతలు ప్రత్యక్షమే, ఒరే మేము ఉన్నామన్న ఆలోచనతో నువ్వు ధూపం వేయలేదు ఇంతకాలం, ఇప్పుడు కదా మేము ఉన్నామని నువ్వు నమ్ముతున్నావు, ఇప్పుడు నుంచి పాస్ అవుతావురా అని చెప్పారట. అంటే ధూపానికి ఉండేటువంటి శక్తి అంత శక్తిది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయటం చాలా విశేషం, మంచి లక్ష్మీప్రదం, సకల ధన జన వశీకరణం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.